హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు షెన్నార్డ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి వింబుల్డన్ ఓపెన్ 2026. సరేనా? వింబుల్డన్ ఓపెన్ 2026 తో పాటు ఈ సంవత్సరంలో జరిగిన 2026 లో జరిగిన మొత్తం గ్రాండ్ స్లామ్ లీగ్స్ కోసం ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సరేనా? ఇప్పటి వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్ మరియు వింబుల్డన్ ఓపెన్ ఈ మూడు కూడా అయిపోయాయి. ఇప్పుడు బ్యాలెన్స్ ఓన్లీ యుఎస్ ఓపెన్ మాత్రమే ఉంది. సరేనా? ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ 2026 వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? చూడండి, హూ వన్ ద ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ ద 2026 వింబుల్డన్ టోర్నమెంట్ అంటే ఆన్సర్ డి, లిండా నోస్కోవా. చూడండి, విన్నర్ ఎవరు అంటే లిండా నోస్కోవా. అయితే రన్నర్ గా నిలిచింది ఎవరంటే కరోలినా ముచోవా. చూడండి, పుట్టిన స్థలం వచ్చి చెక్ రిపబ్లిక్, వెస్టర్న్ చెక్ రిపబ్లిక్. రైట్ హ్యాండెడ్, కుడి చేతి వాటం. ర్యాంక్ వచ్చి అత్యుత్తమ ర్యాంక్ వచ్చి వరల్డ్ నంబర్ 7. నెక్స్ట్ క్వశ్చన్ 2026 వింబుల్డన్ మహిళల డబుల్స్ ఫైనల్లో రన్నర్ అప్ గా నిలిచిన క్రీడాకారులు ఎవరు? చూడండి, రన్నర్ అప్ గా నిలిచిన వింబుల్డన్ ఓపెన్ ఉమెన్స్ డబుల్స్ ఫైనల్లో రన్నర్ అప్ గా నిలిచిన ప్లేయర్స్ ఎవరు? ఆన్సర్ బి, గాబ్రియేలా డాబ్రోవస్కీ మరియు లూయిసా స్టెఫాన్. వీళ్ళు రన్నర్స్ అన్నమాట. విన్నర్ ఎవరు అంటే గో హన్యూ మరియు క్రిస్టినా మ్లాడినోవిక్. నెక్స్ట్ క్వశ్చన్ 2026 వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రన్నర్ అప్ గా నిలిచిన ఆటగారు ఎవరు? మెన్స్ సింగిల్స్ ఫైనల్ ఎవరు అంటే ఆన్సర్ బి, అలెగ్జాండర్ జ్వెరెవ్. చూడండి, ఈ మధ్యన బాగా ఫేమస్ అయ్యారు అలెగ్జాండర్ జ్వెరెవ్. ఫస్ట్ విన్నర్ ఎవరంటే జానిక్ సిన్నర్. ఎవరంటే పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారంటే ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్. సరేనా? జానిక్ సిన్నర్ ఏది ఇస్తుందంటే ఇటలీ. జానిక్ సిన్నర్ కు ఇది వరుసగా రెండో వింబుల్డన్ టైటిల్, సెకండ్ వింబుల్డన్ టైటిల్. సరేనా? 2025లో కూడా ఇతనే విజయం సాధించారు. అయితే మొత్తం ఇప్పటి వరకు 5 గ్రాండ్ స్లామ్ టైటిల్ను గెలుచుకున్నారు అనమాట. అవి వచ్చి ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024, 2025, వింబుల్డన్ 2025, 2026 మరియు యుఎస్ ఓపెన్ 2024. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ 2026 వింబుల్డన్స్ మెన్స్ డబుల్స్ ఫైనల్లో రన్నర్ అప్ గా నిలిచిన జోడీ ఏది? మెన్స్ డబుల్స్ ఫైనల్స్ లో రన్నర్ అప్ గా నిలిచిన జోడీ ఏది? ఆన్సర్ బి, మార్సిలో అరవెలో మరియు మేట్ ప్యావిచ్ అనమాట. మేట్ ప్యావిచ్ వీళ్ళు రన్నర్ గా నిలిచారు. విన్నర్ ఎవరంటే హ్యారీ హెలియోవారా మరియు హెన్రీ ప్యాటన్. వీళ్ళు విన్నర్ వింబుల్డన్ మెన్స్ డబుల్స్ ఫైనల్లో విన్నర్ గా నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్ 2026 వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విజేతలు ఎవరు? హూ ఆర్ ద విన్నర్స్ ఆఫ్ ద 2026 వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్? ఆన్సర్ బి, మార్సిలో అరవెలో మరియు జెలెనా ఓస్టాపింకో. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో హార్డ్ కోర్ట్ పై నిర్వహించే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏది? ఆర్ ప్లేడ్ ఆన్ హార్డ్ కోర్ట్ ఏది అంటే ఆన్సర్ సి, ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు యుఎస్ ఓపెన్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. గ్రాండ్ స్లామ్ కోర్ట్ సర్ఫేసెస్ వచ్చి ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్టు జనవరి మరియు ఫిబ్రవరి మధ్యలో జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్ వచ్చి క్లే కోర్టు, సరేనా, మే మరియు జూన్ జరుగుతుంది. అలానే వింబుల్డన్ ఓపెన్ ఇటీవల జరిగింది. వింబుల్డన్ ఓపెన్ గ్రాస్ కోర్ట్ అనమాట. ఇది ఒకటే గ్రాస్ కోర్టు. సరేనా? క్లే కోర్టు, ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్టు అంటే మట్టి కోర్టు అనమాట ఇది. సరేనా? మట్టి కోర్టులో ఆడే ఒకే ఒక్క టోర్నమెంట్ ఏదంటే ఫ్రెంచ్ ఓపెన్. అలానే గ్రాస్ కోర్టులో ఆడే టోర్నమెంట్ ఏదంటే వింబుల్డన్ ఓపెన్. యుఎస్ ఓపెన్ వచ్చి హార్డ్ కోర్టు. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు? హూ వన్ ద మెన్స్ సింగిల్స్ టైటిల్ 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్? ఎవరు అంటే ఆన్సర్ సి, కార్లోస్ అల్కరాజ్. ఎవరంటే కార్లోస్ అల్కరాజ్. చూడండి, ఇంపార్టెంట్ డేటా చూద్దాం. ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఎవరు అంటే కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశస్థుడు. సరేనా? సెర్బియాకి చెందిన నోవాక్ జకోవిచ్ రన్నర్ అప్ నిలిచాడు. సరేనా? ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రన్నర్ అప్ నిలిచాడు. ఇది ఎన్నో ఎడిషన్ అంటే 114వ ఎడిషన్. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ ను గెలుచుకున్న జోడీ ఏది? ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలుచుకున్న జోడీ ఏది? ఆన్సర్ బి, క్రిస్టియన్ హారిసన్ మరియు నీల్ స్కుప్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ ద 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్? ఆన్సర్ బి, ఎలెనా రైబాకినా వచ్చి కజకిస్తాన్ దేశానికి చెందినవారు. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల డబుల్స్ విజేతలుగా ఎవరు నిలిచారు? హూ వన్ ద ఉమెన్స్ డబుల్స్ టైటిల్ ఎట్ ద 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్? ఆన్సర్ బి, ఆలిస్ మెర్టెన్స్ మరియు జాంగ్ షో. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విజేతలు ఎవరంటే ఆన్సర్ బి, ఓలివియా గాడెకి మరియు జాన్ పీన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? 2026 ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు అంటే ఆన్సర్ బి, మిరా ఆండ్రీవా. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? ఆన్సర్ బి, అలెగ్జాండర్ జ్వెరెవ్. చూడండి, 2026 ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్న జోడీ ఏది? 2026
ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్న జోడీ అది. ఆన్సర్ బి మార్సిల్ గ్రానులర్స్ మరియు హొరాసియో జెబుల్లోస్. నెక్స్ట్ క్వశ్చన్ 2026 ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విజేత ఎవరు? ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విజేత ఎవరు? ఆన్సర్ బి సారా ఎర్రాని ఇటలీ మరియు ఆండ్రియా వావాసోరి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ సంవత్సరంలో ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించబడలేదు? ఆస్ట్రేలియన్ ఓపెన్ నాట్ హెల్డ్ నిర్వహించబడలేదు. ఆన్సర్ డి 1986. 1986లో ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది నిర్వహించబడలేదు. చూడండి ఇంపార్టెంట్ డేటా చూద్దాం. మేజర్ టోర్నమెంట్స్ చూడండి వార్షికంగా జరిగే 4 అత్యంత ముఖ్యమైన టెన్నిస్ పోటీలను గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్లు అంటారు. ఇవి ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ మరియు యుఎస్ ఓపెన్. సరేనా? ఈ 4 కలిపి మనం గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో అంటాము. అయితే మొదటి గ్రాండ్ స్లామ్ 1877లో వింబుల్డన్ టోర్నమెంట్ అనేది జరిగింది. వింబుల్డన్, అందుకే వింబుల్డన్ అనేది అతి పురాతనమైన టోర్నమెంట్ అనమాట. 1877లో. యుఎస్ ఓపెన్ వచ్చి 1881లో. 1891లో ఫ్రెంచ్ ఓపెన్. 1905లో రీసెంట్ గా గ్రాండ్ స్లామ్ లీగ్ ఏది అంటే 1905లో ఆస్ట్రేలియన్ ఓపెన్. సరేనా? మొదటి మరియు రెండో ప్రపంచ యుద్ధాలు మరియు 1986 ఆస్ట్రేలియన్ ఓపెన్ మినహా 1905 నుండి ప్రతి సంవత్సరం ఈ 4 గ్రాండ్ స్లామ్ లో జరుగుతున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ లో ఒకటి కాదు? 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ లో ఒకటి కాదు. చూడండి ఆస్ట్రేలియన్ ఓపెన్, గ్రాండ్ స్లామ్ లీగ్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్. ఏది కాదంటే ఆన్సర్ బి డేవిస్ కప్ అనేది కాదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ ను ఏమని పిలుస్తారు? ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ ను ఏమని పిలుస్తారు? ఆన్సర్ బి హ్యాపీ స్లామ్ అని ఆస్ట్రేలియన్ టోర్నమెంట్ ను పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వింబుల్డన్ టోర్నమెంట్ ఏ రకమైన కోర్టు ఉపరితలంపై ఆడబడుతుంది? వింబుల్డన్ టోర్నమెంట్ అనేది ఏ సర్ఫేస్ పై ఆడతారు? చూడండి ఆన్సర్ సి గ్రాస్ కోర్ట్ పై ఆడతారు. సరేనా? ఆస్ట్రేలియన్ ఓపెన్ మరియు యుఎస్ ఓపెన్ ఈ రెండు కూడా హార్డ్ కోర్ట్ మీద ఆడతారు. చూడండి గ్రాస్ కోర్ట్ మీద వింబుల్డన్ ఓపెన్ అనేది గ్రాస్ కోర్ట్ మీద, క్లే కోర్ట్ మీద ఏది ఆడతారంటే ఫ్రెంచ్ ఓపెన్ ను క్లే కోర్ట్ మట్టి కోర్ట్ మీద ఆడతారు. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ ను మరొక ఏ పేరుతో పిలుస్తారు? చూడండి ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్ ను ఏ పేరుతో పిలుస్తారంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఏ రోలాండ్ గ్యారస్ అని కూడా పిలుస్తారు ఫ్రెంచ్ ఓపెన్. ఇది మట్టి కోర్టులో ఆడతారు, క్లే కోర్టులో. సరేనా? క్లే కోర్టులో. నెక్స్ట్ క్వశ్చన్ సంవత్సరంలో జరిగే చివరి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏది? ఫైనల్ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఆఫ్ ద ఇయర్ ఏది అంటే యుఎస్ ఓపెన్. ఇంకా జరగలేదు యుఎస్ ఓపెన్. దీన్ని 1881లో స్థాపించారు. సెకండ్ ఓల్డెస్ట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ 24 గెలుచుకున్న పురుషుల క్రీడాకారులు ఎవరు? చూడండి హూ హోల్డ్స్ ద రికార్డ్ అట్ ద మోస్ట్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ 24 ఇన్ మెన్స్ టెన్నిస్? ఎవరు అంటే ఆన్సర్ సి నోవాక్ జోకోవిచ్. నెక్స్ట్ క్వశ్చన్ 22 గ్రాండ్ స్లామ్ టైటిల్ తో 22 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ తో రెండో స్థానంలో ఉన్న క్రీడాకారుడు ఎవరు? సెకండ్ ప్లేస్ లో ఉన్న క్రీడాకారుడు ఎవరు అంటే ఆన్సర్ ఏ రాఫెల్ నాడల్. ఫస్ట్ ప్లేస్ లో వచ్చి నోవాక్ జోకోవిచ్ 24 గ్రాండ్ స్లామ్, రాఫెల్ నాదల్ వచ్చి 22, రోజర్ ఫెదరర్ వచ్చి 20. సరేనా? ఇవి డాటా అంతా మీకు గుర్తుండాలి. నెక్స్ట్ క్వశ్చన్ మహిళల టెన్నిస్ విభాగంలో 24 గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న క్రీడాకారిణి ఎవరు? 24 గ్రాండ్ స్లామ్స్ మహిళల ఫిమేల్ ప్లేయర్ ఎవరంటే ఆన్సర్ బి మార్గరెట్ కోర్ట్. ఇంపార్టెంట్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మార్గరెట్ కోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏది? గ్రాండ్ స్లామ్ టెన్నిస్ ఏది? చూడండి ఏది అంటే గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ అతి పురాతనమైన ఆన్సర్ అందరికీ తెలిసిందే. ఆన్సర్ సి వింబుల్డన్ ఓపెన్. చూడండి ఎప్పుడు ప్రారంభించారంటే 1877లో. నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ITF ఎప్పుడు స్థాపించబడింది? ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ ఎప్పుడు స్థాపించబడింది అంటే ఆన్సర్ ఏ మార్చ్ 1, 1913లో. చూడండి స్థాపన వచ్చి మార్చ్ 1, 1913. హెడ్ క్వార్టర్ వచ్చి లండన్ లో ఉంది, ఇంగ్లాండ్ లండన్. స్థాపకుడు వచ్చి డ్వేన్ విలియమ్స్. ప్రస్తుత అధ్యక్షుడు ఎవరంటే డేవిడ్ ఆగట్టి. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు ఎవరు? హూ వన్ ద ఫస్ట్ ఇండియన్ టెన్నిస్ ప్లేయర్ విన్ ఏ గ్రాండ్ స్లామ్ టైటిల్? ఎవరు అంటే ఆన్సర్ బి మహేష్ భూపతి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, మహేష్. సరే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎగ్జామ్కి వెళ్లే ముందు ఖచ్చితంగా రివిజన్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, జై హింద్.